ఈ యొక్క రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ విశ్వాసం ఎలాంటిదంటే యేసయ్య మా ఊరొస్తే ఖచ్చితంగా నేను ముట్టుకుంటే స్వస్థత అయిపోతాను అనేటువంటి విశ్వాసం కలిగి ఉందట. ఆ విశ్వాసమట యేసయ్యని వాళ్ళ ఊరికి నడిపించిందంట అండి. యేసయ్యని వాళ్ళ ఊరికి అట్రాక్ట్ చేసిందంట. నీకు నిజంగా నీ దేవుడు నీకు చేసిన మేళ్ళు ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని ఆనాడు అది చేసిన దేవుడు ఈనాడు నాకు చేయడానికి సమర్థుడు అని నీవు హృదయంలో విశ్వాసం ఉంటే అప్పుడు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావు. లేకపోతే థ్యాంక్స్ రాదు, సణుగుడు వస్తుంది. థ్యాంక్స్ రాదు, ఏడుపు వస్తుంది. థ్యాంక్స్ రాదు, నిట్టూర్పు వస్తుంది. అసలు ప్రార్థనే రాదు మనకి. స్తుతులు చెల్లిస్తాం కానీ పెదవులతో చెల్లిస్తాం, కానీ థ్యాంక్స్ దేవునికి వందనాలు చెప్పలేకపోతాం. అందుకని ఇప్పుడు నీవు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నీకు జరిగిన కార్యాన్ని బట్టి దేవుని మందిరంలోనికి వచ్చి పంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్త్రీకి దేవుడు చేసింది అదే. ఈయన ఏం చేశారంటే వచ్చారు, యేసయ్య ఊరికి అట్రాక్ట్ చేయబడ్డారు, వచ్చేసారు. ఆయన వెళ్ళిపోతున్నారు. ఈ స్త్రీకి తెలిసింది, పరిగెత్తుకుని వచ్చింది. ఆవిడ అనుకున్నది చేసేసింది. ఏం చేసింది? ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకొని స్వస్థపరచబడిన తర్వాత ప్రభు అన్నాడు, ప్రభావము నాలో నుంచి బయటికి వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నారు అని అడిగారు ఆయన. ఎవరు నన్ను ముట్టుకున్నారు అంటే అందరూ అంటున్నారు, ప్రభా ఇది మరీ సిల్లిగా ఉంది, వందల మంది నిన్ను వెంబడిస్తున్నాం, మేమే పడిపోతున్నాం వస్తమానం నీ మీద. ఎవరో మమ్మల్ని గుద్దితే మేము మిమ్మల్ని గుద్దుతున్నాం, మేమే 100 సార్లు పడిపోతున్నాం. ఇంతమంది, ఇంత క్రౌడ్ ఈ వీధుల్లో ఇప్పుడు ఉన్నట్లుగా పెద్ద పెద్ద వీధులేం కాదు కదా, ఆ వీధుల్లో మేమే ఇరికిరికిగా నడుస్తుంటే ఎవరు నా మీద పడ్డారు అంటే ఇది మరీ సిల్లిగా ఉంది ప్రభా అన్నారు. అప్పుడు ఆవిడ నిజమే భలే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నాకెందుకు బాబాయ్, నేను అసలే స్త్రీని, నేను రబ్బీని ముట్టుకోకూడదు, ఈ వీళ్ళతో అస్సలు పడలేము, ఈ పరిచయాలతో నాకెందుకు వచ్చింది, నాకు హీలింగ్ అయిపోయిందని వెళ్ళిపోయింది ఆమె చెయ్యెత్తింది. నేనే రామ్మా ఇలా వచ్చి ఒకసారి నీ సాక్ష్యం చెప్పు అన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. దేవునికి నీవు సాక్ష్యము ద్వారా కృతజ్ఞత చెల్లించుకోవాలి. నీవు సాక్ష్యం పలకాలి. నీకు ఎన్ని మేళ్ళు జరిగాయో, నీకు ఎన్నో జరిగాయి, నీకు ఎన్నో ఉపకారాలు జరిగాయి. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక సాక్ష్యము ఇంకొకరికి అది ప్రవచనము.